'గోస్ట్ మ్యాన్షన్' ఈ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు ఈ మూవీని ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. ఇక మనం ఈ మూవీ యొక్క స్టోరీ గురించి మాట్లాడుకుందాం. 'జిన్ హూ' అనే ఒక రైటర్ అన్నమాట. ఆయన ఒక మంచి హారర్ స్టోరీ రాద్దాం అని అనుకుంటాడు. సో, అనుకోని ఒక పెద్ద మ్యాన్షన్, సింపుల్‌గా చెప్పాలంటే ఒక పెద్ద అపార్ట్‌మెంట్ అనుకోండి. ఆ అపార్ట్‌మెంట్ గురించి జనాలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ అపార్ట్‌మెంట్‌లో చాలా మందికి చాలా హారర్ ఇన్సిడెంట్స్ జరిగాయి అని. తను స్టోరీ రాయటానికి ఈ అపార్ట్‌మెంట్‌లో జరిగిన విషయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలుసుకొని, ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న విషయాలన్నీ తెలుసుకుందామని డైరెక్ట్‌గా ఆ అపార్ట్‌మెంట్ దగ్గరికే వెళ్తాడు. సో, ఇప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌ని చూసుకోవడానికి ఒకాయన అక్కడుంటాడనమాట. ఆయన్నడిగి ఈ అపార్ట్‌మెంట్‌లో జరిగిన విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్స్‌ని క్లియర్‌గా చెప్తూ ఉంటాడనమాట. సో, ఇది మెయిన్ ప్లాట్ పాయింట్ అనమాట. సో, ఇలా ఒక 5 స్టోరీలు చెప్తాడు. ఇది ఒక యాంథాలజీ హారర్ మూవీ అని చెప్పొచ్చు. యాంథాలజీ అంటే ఇప్పుడు మన తెలుగులో పిట్ట కథలు మీకు గుర్తుంది గదా! ఒక 4 స్టోరీలు చూపిస్తారు. ఒక స్టోరీకి అసలు సంబంధమే ఉండదనమాట. ప్రతి స్టోరీకి డిఫరెంట్ ఎండింగ్ ఉంటది. సేమ్ అలాగే అన్నమాట. సో, ఈ సినిమాలో ఒక 5 హారర్ స్టోరీలు చూపిస్తారనమాట. ఒక స్టోరీకి, ఇంకో స్టోరీకి సంబంధమే ఉండదు. ప్రతి స్టోరీకి డిఫరెంట్ ఎండింగ్ ఉంటది. కాకపోతే నాకు చిరాకొచ్చిన విషయం ఏంటంటే, ఎండింగ్‌కొచ్చేసరికి ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేనికోసం జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అన్న విషయానికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదన్నమాట. వీళ్ళు జస్ట్ నార్మల్‌గా రాసుకున్నారు. ఒక హారర్ స్టోరీ, ఇంకొక హారర్ స్టోరీ, ఇంకొక హారర్ స్టోరీ. డిఫరెంట్‌గా ఇంట్రెస్టింగ్‌గా చూపిద్దాం. కాకపోతే దానికి ఎండింగ్ ఏమన్నా లాజికల్‌గా ఇస్తారా అంటే, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎండింగ్ పెడతారు. కానీ ఆ ఎండింగ్ ఎందుకు? దేనికి పెడుతున్నారు? దేనికోసం అలా జరిగింది? ఎవరికది గావాలి? అన్నదానికి ఎక్స్‌ప్లనేషనే ఉండదు. ఎండ్‌కొచ్చిన తర్వాత కూడా ఆ స్టోరీకి ఎక్స్‌ప్లనేషనే ఉండదు. సో, నార్మల్‌గా వీళ్ళేదో కథ రాసుకున్నారనమాట. నీట్‌గా ఒక మంచి హారర్ స్టోరీలు రాద్దాం. ఒక 4 చిన్న హారర్ స్టోరీలనమాట. ఏదో మంచి ఇంట్రెస్టింగ్‌గా పోయేలాగా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ పోయేలాగా చిన్న ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్దాం. ఇంట్రెస్టింగ్‌గా చూసే జనాలకి బోర్ కొట్టకుండా అని. ఎండింగ్‌కొచ్చేసరికి దాని రిజాల్వేషన్, దాని కంక్లూజన్ ఏమన్నా ఇచ్చారా అంటే నో, ఇవ్వలేదనమాట. ఇక్కడే నాకు చిరాకు దొబ్బింది. ఎందుకంటే ఒక హారర్ స్టోరీని ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నప్పుడు ఎండింగే గదా! ఆ సినిమాకి ముఖ్యం. ఇలాంటి హారర్ స్టోరీస్‌లో ఎండింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్వెషన్స్ అనేవి రేజ్ చేసుకుంటూ వెళ్తాయి ఇలాంటి హారర్ మూవీస్. ఎండింగ్‌కొచ్చేసరికి ఆ క్వెషన్స్‌కి నువ్వు కంక్లూజన్ ఇవ్వాలి. కంక్లూజన్ ఇవ్వకుండా అర్ధాంతరంగా ఆ పర్సన్ ఉంటాడు కదా! ట్రాప్ అయిపోయి సచ్చిపోతాడు. మాయమైపోతాడు. ఏదోకటి జరిగిద్దనమాట. వాడు ఎలా సచ్చిపోయిండు? ఎందుకు మాయమైపోయాడు? రివెంజ్ ఎవరు తీర్చుకున్నారు? అన్న విషయం ఎక్స్‌ప్లనేషన్ చేయకుండా ఎండ్ కార్డ్ ఏసి దొబ్బుతాడు. ఇక్కడ నాకు చిరాకొచ్చిందనమాట. సో, ఎండింగ్ లైట్ తీసుకుంటాం అనుకునేవోళ్ళు ఈ మూవీని ఆ యొక్క స్క్రీన్ ప్లే కోసం, సో, ఆ క్యారెక్టర్ చచ్చిపోయేంత వరకు ఈ సినిమా క్యారెక్టర్ యొక్క జర్నీ ఎట్లా జరిగిందనేది గానే ఉంటది. అది మేము చూస్తాంరా అనుకుంటే ఈ మూవీని హ్యాపీగా చూసేయొచ్చు. ఈ సినిమాలో ఉన్న ఒక కొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు హారర్ సినిమాలనేవి కేవలం మోస్ట్‌లీ 99% నైట్ మాత్రమే జరుగుతాయి గదా! సో, నేను చూసిన సినిమాలన్నీ నైటే జరుగుతాయన్నమాట. సో, నైట్ అట్మాస్ఫియర్‌ని యూజ్ చేసుకొని హారర్ ఎలిమెంట్స్ అనేవి పెడతారనమాట. కాకపోతే ఈ సినిమాలో జరిగే ప్రతి స్టోరీ యొక్క హారర్ ఎలిమెంట్ అనేది మార్నింగే జరుగుతుందనమాట. ఆ మార్నింగే జంప్ స్కేర్స్ అనేవి నీట్‌గా చూపిస్తారు. అక్కడక్కడ మనకి కొద్దిగా భయం అనిపిస్తది. ఈవెన్ పగలైనా గానీ వాళ్ళిచ్చే ఆ సౌండ్ ఎఫెక్ట్స్‌కి, ఆ కట్స్‌కి, కెమెరా కట్స్‌కి చూపించే విధానానికి మనకు కొద్దిగా భయమేస్తదనమాట. అది కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా పుల్ ఆఫ్ చేశారు అని అనిపిచ్చింది. సో, చూడాలనుకుంటే చూడండి. ఎండింగ్ మాత్రం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు మీరు. ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. ఈవెన్ ఈ సినిమా ఎండింగ్ గూడా ఒక రకమైన ట్విస్ట్‌తోనే ఎండ్ అయితది. కాపోతే అది అర్థం పర్థం లేని ట్విస్ట్ అనమాట. ఎటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఉండదు ఆ ట్విస్ట్‌కి. ఏదో జనాలు షాక్ అవ్వాలి అన్నట్టే పెడతారులే గానీ, ఆ షాక్ అనేది ఎందుకయ్యారు, దేనికయ్యారు అన్నదానికి ఎటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. ఓకేనా? సో, చూడాలనుకుంటే చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. తెలుగులో ఉంది గాబట్టి ఫ్యామిలీతో మీరు హ్యాపీగా చూడండి. ఓకేనా? బాయ్.